వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. ఇలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు సృష్టిస్తున్నప్పటికీ కొన్ని భయాలను కూడా రేకెత్తిస్తోంది. ఉద్యోగాల కోతలకు ఇది కారణమవుతుందన్న టెన్షన్ను పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రెసిడెంట్ వి రాజన్న టెక్ ఉద్యోగులకు ఊరట కలిగించే విషయం చెప్పారు. ఏఐ వల్ల జాబ్స్ తగ్గిపోతాయనే ఆందోళన అక్కర్లేదని అన్నారు. ఏదైనా కొత్త టెక్నాలజీ వినియోగం పెరిగినప్పుడల్లా మరిన్ని కొత్త ఉద్యోగాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. అందువల్ల స్కిల్స్ మెరుగ్గా ఉన్న ఎంప్లాయీస్ కు ఎలాంటి డోకా ఉండదని స్పష్టం చేశారు. ఇక గతంలో పోలిస్తే ఐటీ రంగంలో నియామకాల విషయంలో చాలా మార్పులు వచ్చాయని రాజన్న అన్నారు. ఒకప్పుడు .NET వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేదని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీలకు ఇంపార్టెన్స్ పెరిగిందని చెప్పారు. ఐటీ కంపెనీలు తమ అవసరాలను అనుగుణంగా రిక్రూట్మెంట్ చేపడతామని, అందువల్ల ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కన్నా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ల వైపే అవి మొగ్గు చూపుతాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక అభివృద్ధి వేగంగా జరుగుతోందని, చాలా కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని అన్నారు. ఈ కారణంగా భవిష్యత్తులో టెక్ ఇండస్ట్రీకి మరింత డిమాండ్ పెరుగుతుందని రాజన్న ఆశాభావం వ్యక్తం చేశారు. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.